స్కైలాబ్ గారు, ఈ కరీంనగర్లో బోనాల సందర్భంగా దళితులను గుడిలోకి రానివ్వని సంఘటన పెద్ద ఎత్తున దుమారం రేకెత్తించింది. దానిపైన అసలు మీరు వెళ్ళారా? అక్కడ ఏం జరిగింది వాస్తవం? అది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో మంగళవారం రోజు రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ జరుగుతుంది. గత 17-18 ఏళ్లుగా ఈ బోనాల పండుగ జరుగుతుంది. ఆ బోనాల పండుగలో ఆ ఊర్లో మాదిగలు ఒక 150 కుటుంబాలు ఉంటాయి. గౌడ్స్ యొక్క 300 కుటుంబాల దాకా ఉంటాయి. ఆ ఊరు సర్పంచ్ కూడా షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించినటువంటి మహిళ. వీళ్ళు బోనాలు ఎత్తుకొని అక్కడికి వెళ్ళగానే ముందస్తుగా మీరు రాకూడదని చెప్పారు. ఇంతకాలం కలిసి బోనాలు చేశాం కదా, ఇప్పుడు గతంలో వెళ్ళారా? గతంలో చాలా సార్లు వెళ్ళారు. అప్పుడే లేదు అబ్జెక్షన్. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆబ్జెక్షన్? అదే ఇప్పుడు ఎందుకు వచ్చింది? పాయింట్ ఏమిటంటే ఆ ఊరు పెత్తందారులుగా ఉన్నారు. సర్పంచ్ షెడ్యూల్ క్యాస్ట్ అయినా ఊరు పెత్తనం ఉన్నటువంటి పెత్తందారులు వాళ్ళ కొడుకులు కొంతమంది, అంటే వాళ్ళ బిడ్డలు హైదరాబాద్లో చదువుతూ ఆర్ఎస్ఎస్ భావజాలానికి, సంఘ్ పరివార్ భావజాలానికి, ఒక అతను బజరంగ్ దళకు ఆర్గనైజర్ కూడా ఉన్నాడట. అట్లాంటి వాళ్ళు యువకులు 4-5 వాళ్ళ కుటుంబాలు ఈ దళితులు గుడిలోకి రావటం ఏంటి అనేటువంటిది వాళ్ళ భావజాలం, వాళ్ళ తండ్రుల మీద ప్రభావం చూపి వాళ్ళు అడ్డుకోవటం అనేటువంటిది జరిగింది. మహిళలు బోనాలు అడ్డుకోవడం వెనక ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఉన్నారా? బజరంగ్ దళ్ సంబంధించినటువంటి ఆ యువకులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రధానంగా. అంటే ఈ యువకులు హైదరాబాద్ లో ఈ కల్చర్ నేర్చుకొని వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రభావం చూపటం వల్ల ఆ తల్లిదండ్రులు ఈరోజు దళితుల్ని, దళిత మహిళల్ని అడ్డుకోవటమే కాదు, దాడి చేయటం, దౌర్జన్యం చేయటం, వాళ్ళ తలకు గాయం కూడా కావటం అనేటువంటిది, నెట్టేయటం అనేటువంటిది జరిగింది. శివసత్తులు ఊగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఊగటం కోసం వచ్చినటువంటి మహిళనే నెట్టివేయటం ద్వారా మీరు వస్తే గుడి మైలబడిపోద్ది అనేటువంటిది దాంతో చేయటం అనేటువంటిది జరిగింది. గతంలో మీరు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో 2 నెలల పసిగుడ్డును పట్టుకొని పోయినందుకు గాను మీరు చాకలలు, మాదిగోళ్ళు మీరు గుళ్ళోకి రావద్దని చెప్పేసి అక్కడ అగ్రకుల పెత్తందారులు చేశారు. ఆ బిడ్డను పొట్టన పెట్టుకున్నది కూడా చూసాం మనం. అది మరొక ముందుకే ఇప్పుడు ఇక్కడ ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అంతకు ముందు నాగర్ కర్నూలు జిల్లాలోనే ఒక ఊరిలో, అంటే దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా ఒక అతను దేవుడుగుతూ మీరు మాలలు గుడిలోకి రావద్దు అని చెప్పేసి దేవుడు ఊగినటువంటి పరిస్థితి ఉంది, గెంటేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే రాష్ట్రంలో దేవాలయాల్లోకి దళితులు రాకూడదు అనేటువంటి భావజాలం అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతున్నది. వస్తే దాడులు చేసేటువంటి సంస్కృతి పెరుగుతుంది. వీటి వెనకాల బలంగా ఏమి ఉంది అని చెప్పేసి పరిశీలించినప్పుడు సహజంగానే ఎక్కడ కూడా ఈరోజు బ్రాహ్మణీయ మనువాద భావజాలం అనేటువంటిది గ్రామాల్లో పెనవేసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అది కుల ఘర్షణలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది, దాడులకు, దౌర్జన్యాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మీరు ఇదే టీటెన్ స్టూడియోలో కూర్చొని గౌడ్స్ని రానివ్వలేదు ఒక దగ్గర గుడికి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో ఈ రోజు దళితుల మీద దాడులు, ఒకవైపు మీరు అంటున్నట్టు ఆర్ఎస్ఎస్ గాని, దాని అనుబంధ సంఘాలు గాని, ఇవి పెరిగిపోవడము ఈ దాడులకు కారణం అనుకోవచ్చా? ఇప్పుడు నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ లో గౌడ్స్ ని గుడిలోకి రానియకుండా గీతా కార్మిక మహిళల్ని ఆ పని చేశారు. వాళ్ళ తాళ్ళు గాలబెట్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా వెళ్ళిన సందర్భంలో కూడా అడ్డుకోవటం అనేటువంటిది జరిగింది. రాములూరు గుడిలోకి మీరు అదన గౌడ్స్, శూద్రాస్ మీరు రాకూడదనేటువంటి పద్ధతులలో వాళ్ళు చేయటం అనేటువంటిది జరిగింది. అదే గౌడ్స్ మీరు అంటరాని దళితులు, మాదిగోళ్ళు మీరు గుడిలోకి రావద్దు, మీరు బయట బోనం ఏదైనా ఉంటే బయట బోనం చెల్లించుకోండి కానీ లోపలికి రావద్దు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ స్కైలాబ్ గారు ప్రశ్న ఏంటంటే, ఒక దగ్గర ఇదే గౌడ్స్ గుడిలోకి రానియని పరిస్థితి వాళ్ళనే, ఈరోజు వాళ్ళే దళితుల్ని రానియని పరిస్థితి, ఎట్లా చూడాలి అసలు ఏంటి? నేనేమంటున్నానంటే ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాలలో గడప లోపల కులం, గడప దాడితే హిందువులం, బంధువులం అని చెప్పి హిందూ సమ్మేళనాలు నిర్వహించారు. ఇప్పుడు అక్కడ నిజామాబాద్ జిల్లాలో గౌడ్స్ని రాములవారి గుడిలోకి రానియనటువంటి వాళ్ళు హిందువులే, గౌడ్స్ కూడా హిందువులే. ఈ రోజు కొత్తపల్లి గ్రామంలో దళితుల్ని గుడిలోకి రానియనటువంటి గౌడ్స్ హిందువులే, వీళ్ళు హిందువులే. ఇప్పుడు ఎక్కడైనా ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడు ఉన్నట్టుగా ఉందా? ఇక్కడ రాష్ట్రంలో ఇన్ని ఘటనలు చెప్పాం. నాగర్ కర్నూలు జిల్లాలో 2-3 చెప్పాం, నిజామాబాద్ జిల్లా చెప్పాం, ఇప్పుడు కరీంనగర్ జిల్లా కూడా చెప్తున్నాం. ఇక్కడ ఎక్కడైనా లేగానే అగ్రకుల హిందువులు, నిమ్నకుల హిందువుని నిచ్చెన మెట్ల వ్యవస్థ లాగా ఒక చోట గౌడ్స్ని రానియకపోతే మరొక చోట గౌడ్సే మాదిగల్ని రానియనటువంటి పరిస్థితిని తీసుకురావటం అని చెప్పేసి అంటే ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్పాలి. హిందువులందరూ బంధువులే అని పొద్దున లేస్తే మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మన సోదరీమణులు రోజు పొద్దున లేస్తే పుట్టెడు విషయాన్ని కడుపులోకి వెళ్ళి తీసి
పుట్టలోకి వెళ్ళి విషసర్పం అన్న అంత విషాన్ని బయటకు వదిలిపెట్టదు. కానీ వీళ్ళు పొద్దున లేస్తే ఎవరా మనులు? మా సోదరీ మనులు ఆకుల శ్రీవాణి గారు, మౌనిక సుంకర గారు, కరాటే కళ్యాణి గారు, మరి హిందూ బంధువులందరూ తన్నుకుంటున్నారు. ఒక్కసారన్న బంధువుల దగ్గరికి వెళ్ళి మనందరం బంధువులమే, ఇట్లా తన్నుకోకూడదు, మంచిది కాదని చెప్పి మీరు హిందూ సమ్మేళనం జరిపిన వాళ్ళు ఎందుకు పోవట్లేరు అక్కడికి? పోవట్లేదా వీళ్ళు? పోవటం కాదు కదా, ఇవన్నీ జరుగుతూ ఉంటే మా ప్రయోజనం, దీని వెనకాల వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వాటిని బలపరుస్తారు పరోక్షంగా. వాళ్ళ సిద్ధాంతంలో కుల వ్యవస్థ ఇలాగే ఉండాలి, స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి వాళ్ళ సిద్ధాంతంలో. కాబట్టి దాడులు దౌర్జన్యాలు జరిగినాలే కానీ వాటి ఎంకల్లో కూడా కన్నెత్తి చూడరు. రీసెంట్ గా వాళ్ళు బండి భగీరథ జరిగినప్పుడు నోరు మూసుకొని ఉన్నారు. బండి భగీరథు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే నోళ్ళన్నీ మూతపడ్డాయి. ఇమీడియట్ ఖమ్మంలో గౌస్ పాషా అనేటువంటి వ్యక్తి ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి పైకి నెట్టేస్తే ఇమీడియట్ వాళ్ళ గొంతులన్నీ లేసినాయి ఒకటేసారి. మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుకనే నేరం ఆధారంగానో, అన్యాయం ఆధారంగానో, తప్పు ఆధారంగానో మాట్లాడేటువంటి గుణం ఇప్పటికైనా వీళ్ళు నేర్చుకోవాలి. మతం ఆధారంగా ఆలోచించేటువంటి సంస్కృతి వల్ల దేశంలో దేశ సమైక్యతకు నష్టం, గ్రామసీమల్లో ఉన్నటువంటి పల్లె పచ్చదనానికి, పల్లెల్లో ఉండేటువంటి ప్రశాంతతకు నష్టం జరిగేటువంటిది ఉంది. మీరు చూసారో లేదు? మీకు ఒక ప్రశ్న ఇక్కడ, ఇప్పుడు వాళ్ళేమో అక్కడ ముస్లింలు ఉంటే స్పందించడం ఇలాంటివి అంటున్నారు. అంటే మీకేం రాజకీయ ఎజెండాలు లేవా? అటు గౌస్ పాషా సందర్భంగా స్పందించినారు, బండి భగీరథ్ ఇష్యూలో స్పందించినారు, ఆ గౌడ్ల మీద దాడి జరిగిన స్పందించారు, ఇప్పుడు దళితుల మీద దాడి జరిగిన స్పందించారు. అంటే మీరు అన్ని విషయాల్ని స్పందిస్తారు, మీకేం ఎజెండాలు లేవా? మేము మనిషి కేంద్రంగా ఆలోచిస్తాము, వాళ్ళు మతం కేంద్రంగా ఆలోచిస్తారు. మన మతం వాడు, మన మతంలో ఉన్న కింది కులస్తుడి మీద దాడి జరిగితే, దౌర్జన్యం జరిగితే వాళ్ళు బలపరుస్తారు. ఏ మతం వాడైనా అన్యాయం చేస్తే, దాడి చేస్తే, దౌర్జన్యం చేస్తే, ఒక మనిషిని కేంద్రంగా చేసుకొని అత్యాచారానికి, ఒక మహిళను కేంద్రంగా చేసుకొని అత్యాచారానికి పాల్పడితే వాడు గౌస్ పాషా అయినా క్షమించేది లేదు, బండి భగీరథ అయినా క్షమించేది లేదు. బండి భగీరథ అయినా జైల్లో ఉండాల్సిందే, గౌస్ పాషా అయినా జైల్లో ఉండాల్సిందే. ఈ అత్యాచారాలు చేసేవాడిది ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవడైనా కానీ ఖచ్చితంగా దోషిగా నిలబడాల్సిందే. వాడు అత్యాచారం చేసినటువంటి దుండగుర్ని సభ్య సమాజం ఖచ్చితంగా వాడిని ఈసడించుకోవాల్సిందే. వాడికి చట్టబద్ధమైనటువంటి కఠిన శిక్షలు వేసేంత వరకు మా ఉద్యమం ఆగదు. ఎందుకంటే మేము ఒక సమాజంలో ఉన్నటువంటి అన్యాయాల్ని, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతుల మీద, సమాజంలో జరుగుతున్నటువంటి అంతరాల మీద, వీటి మీద ఉద్యమం చేసేటువంటి వాళ్ళం మేము. మాకు కులంతో మతంతో పని ఉండదు. వాళ్ళు మత విద్వేషాలు రోజు పొద్దున లేస్తే చిమ్మేటువంటి వాళ్ళు.